హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకొని నెక్స్ట్ సంక్రాంతికి మరొక బ్లాక్ బస్టర్ రెడీ చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మరొక న్యూ ఫిలిం. ఈ ఫిలింలో మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఫీమేల్ లీడ్లో నయనతార యాక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ ఫిలిం వచ్చేసి షూటింగ్ దశలోకి వెళ్తోంది. May 20 నుంచి ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి చిరంజీవి గారు కూడా జాయిన్ అయితే అవుతున్నారు. ఈ ఫిలిం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది. నెంబర్ 2, లక్కీ భాస్కర్ ఫిల్మ్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి నుంచి బిగిన్ అవబోతున్న న్యూ ప్రాజెక్ట్ సూర్య 46. ఈ ఫిలిం నుంచి పూజ లాంచ్ ఈవెంట్ వచ్చేసి టుడే జరిగింది. సో పూజ లాంచ్ ఈవెంట్కి వచ్చేసి సూర్య గారు అండ్ మమితా బైజు అటెండ్ అయితే అయ్యారు. ఇంకో యాక్ట్రెస్ కూడా ఈ ఫిల్మ్లో యాక్ట్ అయితే చేస్తుంది. బట్ దాని గురించి ఇంకా అఫీషియల్గా మనకి రివీల్ అయితే కాలేదు. తనే కీర్తి సురేష్. సో కీర్తి సురేష్ని కూడా ఈ ఫిలింలో వచ్చేసి మరొక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్కి అయితే తీసుకుంటున్నారంట. దాని గురించి ఫ్యూచర్లో అప్డేట్ అయితే రివీల్ ఉంటుంది. అయితే ఈ మూవీ నుంచి పూజ జరిగింది. ఇంకా షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి జూన్ మంత్ నుంచి బిగిన్ అయితే అవుతుంది. ఇంకా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 సమ్మర్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, అను రాఘోపుడి అండ్ ప్రభాస్ ఫిలిం 10 టైటిల్ ఫౌజీ. ఈ ఫిలిం నుంచి కొంతవరకు షూటింగ్ పోర్షన్ అనేది జరిగింది. నౌ లేటెస్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ మరొక న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఈ షెడ్యూల్ వచ్చేసి May 20కి బిగిన్ అయితే అవుతుంది. సో ప్రభాస్ గారు ఈ షెడ్యూల్లో జాయిన్ అయితే అవుతున్నారు. May 26 నుంచి ప్రభాస్ గారికి సంబంధించి పోర్షన్ షూటింగ్ అనేది చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ అనేది జరుగుతుందంట. ఇక్కడ ప్రభాస్ గారికి సంబంధించి సమ్ క్రూషియల్ ఇంపార్టెంట్ పోర్షన్ షూటింగ్ అనేది ఈ ఫిలింలో చేయబోతున్నట్టు ఈ షెడ్యూల్లో తెలుస్తోంది. నెంబర్ 4, సూపర్ మ్యాన్. DC స్టూడియోస్ లైక్ న్యూ యూనివర్స్లో న్యూ సూపర్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నారు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్గా ఉంటుంది. అఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ కూడా వచ్చింది. ఒకసారి మీరు చూడకపోతే చూడండి. అండ్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి July 11th కన్ఫర్మ్ చేశారు. సైమల్టేనియస్లీ డబ్బుడ్ వర్షన్స్ కూడా థియేటర్స్లో రిలీజ్ ఉండబోతున్నాయి. నెంబర్ 5, విజయ్ యాంటోనీ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ థియేటర్స్లో వస్తూనే ఉన్నాయి. బట్ అంత బెస్ట్ ఫిలిమ్స్ అనేవి మన ముందుకు తీసుకురావట్లేదు. నౌ ఇప్పుడైతే మరొక న్యూ ఫిలింతో మన ముందుకైతే వస్తున్నారు. అదే మార్గన్. ఈ ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మూవీ థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. June 27th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ లియో జాన్ పాల్. ఇతను వచ్చేసి ఎన్నో మూవీస్కి ఎడిటర్గా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం ఇది. నెంబర్ 6, హరిహర వీరమాల్లు. ఇప్పటివరకు మూవీ నుంచి 2 సాంగ్స్ వరకు రిలీజ్ అయి ఉన్నాయి. నౌ థర్డ్ సింగిల్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ థర్డ్ సాంగ్ వచ్చేసి హై మాస్ అండ్ ఎలివేషన్ సాంగ్గా ఉంటుందంట. బజ్ వచ్చేసి సాంగ్ రిలీజ్ డేట్ గురించి May 21st హరిహర వీరమాల్లు థర్డ్ సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నట్టు బజ్ అయితే ఉంది. అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఇంకా ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. సో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఫైనల్గా ఈ ఫిలిం వచ్చేసి మనకి థియేటర్స్లో ఫిక్స్ అయితే అయింది. June 12th వచ్చేసి వరల్డ్ వైడ్గా ఈ ఫిలిం వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టున్నారు. నెంబర్ 7, మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ కార్తిక్ దండు ఈ ఫిలిం మన ముందు తీసుకుని వస్తున్నారు. స్టారింగ్ నాగ చైతన్య అండ్ మీనాక్షి చౌదరి. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి నాగ చైతన్య గారి క్యారెక్టర్ రోల్ వచ్చేసి ఒక ట్రెజర్ హంటర్గా మనకి కనబడబోతున్నారు. ఇంకా మీనాక్షి చౌదరి వచ్చేసి ఒక ఆర్కియాలజిస్ట్గా యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలింలో బిగ్ VFX వర్క్ అని ఇంకా విజువల్ వర్క్ అని చాలా ఎక్కువగా ఉంటుందంట. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో నాగ చైతన్య గారి నుంచి ఒక యూనిక్ ప్రాజెక్ట్ అనేది మన ముందుకు ఫీచర్ అయితే రాబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకో న్యూస్ వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి ఒక 10 టైటిల్ మనకి రివీల్ అయితే అయి ఉంది కదా, అదే వృష కర్మ. యాక్చువల్గా వచ్చేసి మూవీ టీం దగ్గర ఇంకా 2 టైటిల్స్ అయితే ఉన్నాయంట. టోటల్ 3 టైటిల్స్. సో ఈ 3 టైటిల్స్లో ఒక టైటిల్ అనేది ఫిక్స్ అయితే అవుతుంది. ఈ వృష కర్మ అనేది కన్ఫర్మ్ అయితే కాదు. వెయిట్ చేయండి. 3 టైటిల్స్ అయితే టీం దగ్గర ఉన్నాయంట. అందులో ఒకటి ఫిక్స్ అయ్యి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రివీల్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 8, మహేంద్రగిరి వారాహి స్టారింగ్ సుమంత్. ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నట్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్, మైథలాజికల్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. డైరెక్టర్ సంతోష్ చాగర్లపూడి. డైరెక్షన్ నుంచి హీరోతో సెకండ్ కాంబో ఇది. ఫస్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యపురం అని చెప్పేసి 2018 ఇయర్లో ఒక ఫిల్మ్ అయితే తీసుకున్నారు.
దాని తర్వాత వచ్చేసి 2021 ఇయర్లో లక్ష అని చెప్పేసి నాగశౌర్యతో ఒక ఫిల్మ్ అయితే వచ్చింది. ఇంకా డైరెక్షన్లో థర్డ్ ఫిల్మ్ ఈ 2025 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రిలీజ్ అవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడో 2023 ఇయర్లోనే లాంచ్ అయితే చేశారు. అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో ఏం ఇష్యూ వచ్చిందో మూవీని వచ్చేసి స్టాప్ చేసి పెట్టున్నారు. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి హీరో క్యారెక్టర్ డబ్బింగ్ అనేది బిగిన్ అయితే చేశారు. త్వరలో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సుమంత్ గారి నుంచి మనం వచ్చేసి ప్రీవియస్గా 2 మూవీస్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడాల్సి అయితే వచ్చింది. ఒకటి ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు, ఇంకోటి ఈటీ విన్. సో ఈసారి మాత్రం ఈ మహేంద్రగిరి వారాహి థియేటర్స్లోనే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8 నారుటో. ఈ మాంగా యానిమేషన్ సిరీస్ నుంచి సీజన్ 4 to సీజన్ 6 వరకు న్యూ ఎపిసోడ్స్ డబ్బుడ్ వర్షన్స్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ. ఈ ఆడియోస్ వచ్చేసి క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే అయ్యాయి. 68 ఎపిసోడ్ నుంచి 132 ఎపిసోడ్ వరకు సీజన్ 4 నుంచి సీజన్ 6 వరకు మనకి డబ్బుడ్ వర్షన్స్ ఎపిసోడ్స్ ఇప్పుడు వచ్చున్నాయి. సో చూద్దాం అనుకుంటే క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 10 SSMB 29th ఫిలిం. దీని గురించి ఒక లేటెస్ట్ బజ్ అయితే వచ్చింది. అదేంటంటే ఒక హాలీవుడ్ యాక్టర్ని ఈ ఫిలింలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ విలన్ రోల్కి అయితే తీసుకున్నారంట. తనే జైమన్ హాన్సు. ఇతన్ని చాలా హాలీవుడ్ మూవీస్లో మీరు చూసే ఉంటారు. సో మీకు పైన ఫోటో అయితే డిస్ప్లే అవుతుంది కదా ఈ యాక్టర్. అయితే ఈ యాక్టర్ వచ్చేసి ఈ ఫిల్మ్లో ఒక ఆఫ్రికన్ హంటర్గా యాక్ట్ అయితే చేస్తున్నారంట. అంటే ఇక్కడ మహేష్ బాబు గారికి సంబంధించి అండ్ ఈ యాక్టర్కి సంబంధించి కొన్ని హంటింగ్ సీన్స్ అయితే ఉంటాయంట. సో ఈ యాక్టర్కి సంబంధించి అనౌన్స్మెంట్ మనం ఫ్యూచర్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 11 ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా అప్కమింగ్ మూవీస్ నుంచి మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అప్డేట్స్ కోసం. అయితే ఇక్కడ మనకి మెయిన్గా ప్రశాంత్ నీల్ మూవీ అండ్ వార్ 2. సో ఈ మూవీస్ నుంచి మనకి అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఇక్కడ సాడ్ న్యూస్ వచ్చేసి గుడ్ న్యూస్ ఫస్ట్ చూసుకున్నట్టయితే వార్ 2 నుంచి మనకి అప్డేట్ ఫిక్స్ అయితే అయింది. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి టుమారో మనకి May 20కి వచ్చేసి ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్గా రివీల్ అయితే చేస్తున్నారు. ఇంకా సాడ్ న్యూస్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీ. సో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రావట్లేదని చెప్పేసి అదే గ్లిమ్స్ అనేది రావట్లేదని చెప్పేసి టీం కన్ఫర్మ్ అయితే చేస్తారు. సంథింగ్ ఎప్పుడో మనకి రిలీజ్ చేస్తారంట. అయితే మనం ఈ ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ కోసం జూన్ మంత్లో మేబీ ప్లాన్ చేస్తారేమో, వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకి బర్త్డే స్పెషల్గా వార్ 2 నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వస్తుంది. ఇంకా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అయినా మనకి రివీల్ చేస్తారేమో చూడాలి. సో గ్లిమ్స్ మాత్రం అయితే రిలీజ్ చేయట్లేదు, అది మనకి ఫ్యూచర్ అయితే వస్తుంది. ఒక మ్యాస్ అప్డేట్ త్వరలో ప్లాన్ అయితే చేస్తారు. సో వార్ 2 నుంచి వస్తున్న గ్లిమ్స్ రివ్యూ బ్రేక్ డౌన్ కూడా మన ఛానల్లో ప్లాన్ చేస్తాం, వెయిట్ చేయండి. నెంబర్ 12 శ్రీలీల యాక్ట్ చేసిన ఫిలిం జూనియర్. ఈ ఫిలిం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ అయితే చేశారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ అయింది. నెంబర్ 13 ఏ హాట్ డే. ఇది 2014 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి మిస్టరీ, యాక్షన్ అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్ని నవ్వు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి ఉన్నాయి. మూవీకి IMDb రేటింగ్ 10కి 7.2 అయితే ఇచ్చున్నారు. సో మూవీ అయితే నేను చూస్తున్నాను, చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం మిస్ అయితే చేయకండి, మస్ట్ వాచ్ ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 14 ఎగ్జిస్ట్. ఇది కొరియన్ ఫిలిం. 2019 ఇయర్లో ఈ ఫిలిం అయితే వచ్చింది. మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం నుంచి నవ్వు తెలుగు ఆడియో వచ్చేసి రిలీజ్ చేశారు. యూట్యూబ్లో మనకి ఫ్రీగా చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 7 అయితే ఇచ్చున్నారు. సో ఈ ఫిలిం అయితే నేను ఎప్పుడో కొరియా లాంగ్వేజ్లోనే చూస్తున్నాను. మూవీ వచ్చేసి ఫుల్ కామెడీ, ఎంటర్టైనర్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సో ఎవరికైనా అడ్వెంచరస్, యాక్షన్ ఇంకా కామెడీ కానీ మూవీస్ ఇష్టం ఉంటే ఈ ఫిల్మ్ని ట్రై చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది, మస్ట్ వాచ్ ఫిలిం. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.